నడిపిస్తున్నాము. ట్రూ గాస్పల్ మెసేజెస్ వి యోహాన్ అని కొడితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక నిన్నటి నుంచి ఈ నెలంతా జరిగే కార్యక్రమాలన్నీ కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం. చక్కగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని డెవలప్ చేసుకుందాం మనం. మీరు పాడే పాటలు, మీరు చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రసంగాలు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అలా ఉండిపోతాయి అన్నమాట. రైట్, ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన చేసుకొని ఈ దినపు దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి ఎవరు మాట్లాడబాకండి. మధ్యలో ఒక సింపుల్గా మీకు క్లుప్త వివరణ నేను మీకు చేస్తాను. దయచేసి కళ్ళు మూసుకుందాం. రోజుకు ఒకరు ప్రార్థన చేయాలి. ఓకేనా? రైట్, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న చెల్లెమ్మ రత్నకుమారి ప్రార్థన చేస్తుంది ఈరోజు దేవుని వాక్యం కోసం. రత్నకుమారికి మైక్ ఇంటి త్వరగా రిమోట్ మౌతీ నాన్న, ఇదిగో చెక్ చేసుకో. దయచేసి అందరు కళ్ళు మూసుకోవాలి. ఒక చిన్న క్లుప్త ప్రార్థన చేసుకున్న అనంతరము కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎవరికి వారిగా ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన నాతో నువ్వు మాట్లాడిన ఆయన ప్రార్థన చేసుకోండి. స్తోత్రం మహాగణుడ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా ప్రభు, ఈ సమయాన్ని తరుణాన్ని చూడలేక నాయన ఎంతో మందిని గతించిన మటుకి నా ప్రభు సజీవుల లెక్కలో నాయన మమ్మల్ని నిలవబెట్టుకున్న వాడానికి స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, ఆ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రార్థనకు మేము వచ్చుచుండగా నాయన నా తండ్రి మీరు మాకు తోడున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఇదిగో నా తండ్రి నీ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా నా తండ్రి ఆ బిడ్డ మీద నీ నూరంతుల అభిషేకమును దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఆ బిడ్డని నీ నోటు బూరగా వాడుకోమని అడుగుచున్నాను దేవా. ఇదిగో నా తండ్రి వచ్చిన మేము ప్రతి ఒక్కరి వారం కూడా నా తండ్రి వినగల చెవిని, గ్రహించగల మనసుని మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. అయా విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విని గ్రహించుకునే కృపని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అట్టి కృపని మా అందరికీ నువ్వు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అట్టి సహాయాన్ని దయచేయమని నా తండ్రి. రాని చిన్ని ప్రార్థన పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, సంఘముగా కూడి వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాం ప్రియులారా. అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 25వ తారీఖు నుంచి మరలా డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా ప్రతి ఉదయకాల సమయంలో మనము తప్పనిసరిగా మనమందరము దేవుని పాద సన్నిధిలోకి చేరుకొని దేవునికి ప్రార్థనలు చేసుకొని దేవుని గుర్చినటువంటి పాటలు పాడుకొని దేవుని విలువైనటువంటి మాటల చేత మనల్ని మనం బలపరుచుకుంటూ మన పడిపోయినటువంటి ప్రార్థనా జీవితాన్ని, మన పడిపోయినటువంటి విశ్వాస జీవితాన్ని, మన పడిపోయినటువంటి భక్తి జీవితాన్ని మరలా రేపుకోవడానికి, మరలా మనము దేవునికి పరలోకానికి సమీపస్తులు అవడానికి, కోల్పోయినటువంటి ఉజ్జీవాన్ని మరలా సంపాదించుకోవడానికి, శరీరానుసారంగా కాకుండా శరీర సంబంధమైనటువంటి లోకాచారాలకి, లోక పద్ధతులకు, మనుషుల పారంపరమైన ఆచారాలకు విలువనివ్వకుండా ఆత్మీయంగా వాక్యానుసారంగా మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని బలపరుచుకోవడానికి మాత్రమే ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మనం క్రమం తప్పకుండా జరిగించుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు జరిగించుకోవడానికి మరి చిన్న సంఘమైనటువంటి మన ఎడల దేవుని తన కృపను చూపించాడు ప్రియులారా. అందుని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. మరి నిన్నటి ఉదయాన్న ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా, ఎంతో మర్యాదగా, ఎంతో ఆత్మీయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా మనం జరిగించుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన మనం జరిగించుకుంటున్నాం. అందుని బట్టి మనం దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈరోజు మనం ఒక చిన్న అంశాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రానివా. మరొకసారి అండి, క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రానివా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం త్వరగా తీసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతూ ఉండగా మీరు తీసుకొచ్చినటువంటి మీ పరిశుద్ధ గ్రంథాలైన బైబిల్లో ఆ చదవబడుతున్నటువంటి వాక్యం అలాగ ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరు చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. చదవమ్మా.
రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశాలలో ఉన్నటువంటి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను మేము పూజింపవచ్చితిమి అని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో మనలాంటి శరీరములో ఆయన జన్మించాడు. ఆయన ఈ భూలోకములో ఇశ్రాయేలు అనే దేశంలో ప్రియులరా, యూదయ ప్రాంతంలో బెత్లెహేము అనే ఒక చిన్న కుగ్రామంలో దావీదు పురములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడం అనేది జరిగింది. నీకులాగా నాకులాగా ఒక మానవుడిగా దేవుడే నరవతారములో ప్రియులారా ఈ లోకంలోనికి వచ్చినట్లుగా జన్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎందుకు వచ్చాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ప్రపంచాన్ని కాపాడడానికి. గత ఉదయకాల సమయంలో మీకు చెప్పాను కదా, క్రీస్తు రాకలోని పరమార్థం ఏంటయ్యా అంటే పాపములో కొట్టిమిట్లాడుతున్నటువంటి మనుషులను రక్షించడానికి, రక్షకుడుగా ఉండడానికి ఈ లోకానికి ఆయనకు వచ్చాడు. అయితే వచ్చినటువంటి ఆ మహనీయుడు ప్రియులరా, బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామంలో ఆ మహనీయుడు జన్మించడం అనేది జరిగింది. ఎక్కడ జన్మించాడమ్మా? యూదయ దేశములో దావీదు పురములో బెత్లెహేము అనే గ్రామములో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించడం అనేది జరిగినటువంటి విషయం. ఒకసారి సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17-18 వచనాలు కూడా త్వరగా చదివి సహాయం చేయండి ఒకరు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17, 18, 19 వచనాలు త్వరగా. ఏమండి? ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందంట? నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములలో కొట్టును. వేలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపచేయును. చాలా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17 నుంచి 19 దాకా మనం చదివినప్పుడు ప్రియులరా, నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందని చెప్పాడంటే ఇక్కడ యాకోబులో నక్షత్రం ఉదయించును అని ఇక్కడ ప్రవచనం అనేది రాయబడింది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టగానే ఆయనకు సంబంధించిన ఆయన యొక్క జన్మ నక్షత్రము తూర్పు దేశములలో పుట్టడం అనేది మనకు జరిగింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే పుట్టాడో ఆయనకు సంబంధించినటువంటి ఆయన యొక్క జన్మ నక్షత్రము ప్రియులరా తూర్పు దేశాలలో పుట్టడం అనేది మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో. అయితే ఆ నక్షత్రాన్ని ప్రియులరా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు ఉన్నారు కదా, ఆ చూసినటువంటి జ్ఞానులు ఏం చేశారంటే, ఇదిగో ఆకాశమందు ఒక నక్షత్రం పుట్టింది అనంటే ఎక్కడో ఒక మహనీయుడు జన్మించి ఉంటాడనే వాళ్ళు ఆలోచన చేసినటువంటి ఆ తూర్పు దేశాలలో ఉన్నటువంటి జ్ఞానులు ఏం చేశారంటే వెంటనే ఆ నక్షత్రాన్ని వెంబడించడం చేశారనమాట. నక్షత్రాన్ని వెంబడించడం వారు చేసినప్పుడు ప్రియులరా, ఈ నక్షత్రం ఎవరిదయ్యా అని మనం ఆలోచన చేస్తే ఇది క్రీస్తుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఎవరికి సంబంధించిన నక్షత్రం? అది క్రీస్తుకు సంబంధించినటువంటి నక్షత్రం. ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ఆ నక్షత్రాన్ని ప్రియులరా క్రీస్తు ఉన్న చోటికి ప్రియులరా అది వెళ్ళినప్పుడు, అది అక్కడ నిలిచినప్పుడు ప్రియులరా, ఆ నక్షత్రం వెంబడి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం ఎటు వెళ్తుంటే ఎటు వెళ్తుంటే అటు వెళ్తూ ఉంటే ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగిందో అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఆగారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో వెంటనే ఒక నక్షత్రం పుట్టింది. పుట్టగానే వాళ్ళకి అర్థమైపోయింది లోకమందు ఒక మహనీయుడు ఎవరో పుట్టారనే సంగతి వాళ్ళకి అర్థమైంది, ఒక రక్షకుడు పుట్టాడనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ నక్షత్రాన్ని ప్రియులారా వాళ్ళు వెంబడించగా ఆ నక్షత్రం వారికి ఏం చూపించిందయ్యా అంటే దారి చూపించింది. ఏం చూపించిందమ్మా?
దారి చూపించింది అనమాట. తూర్పు దేశాల్లో నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చి బెత్లెహేము గ్రామంలో ఉన్నటువంటి క్రీస్తును వాళ్ళు చూశారు. చూడడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళుని ఆయనకి ఏ కానుకలు తీసుకొచ్చారని మనం విన్నాం. అమ్మ, తూర్పు దేశపు జ్ఞానులు ఏం కానుకలు తీసుకొచ్చారు యేసు ప్రభువుకి? బంగారము, సాంబ్రాణిని, బోళమును, కానుకలను యేసుక్రీస్తుకు అర్పించి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయనను పూజించిరి అని మనం చదువుకుంటాం కదా. ఆయనను పూజించిరి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకాశంలో పుట్టిన ఒక నక్షత్రం తూర్పు దేశాల్లో ఉన్నటువంటి మనుషులకు క్రీస్తునొద్దకు ఏం చూపించింది? చెప్పాలి ఏం చూపించింది? తూర్పు దేశాల్లో పుట్టినటువంటి నక్షత్రం ఆ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి మనుషులకి లేదా జ్ఞానులు అనబడిన వారికి ఎక్కడికి దారి చూపించింది ఆయన మనం చూస్తే లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొద్దకు ఏం చూపించిందంటే దారి చూపించింది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొద్దకు ఆ తూర్పు దేశపు జ్ఞానులను నడిపించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, జ్ఞానులు నడిపించింది. ఎవరు నడిపించిందమ్మా? మేము జ్ఞానులము అని చెప్పుకుంటున్నటువంటి జ్ఞానులను యేసుక్రీస్తు యొద్దకు నడిపించినట్లుగా నక్షత్రం మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం దేవుని పిల్లలుగా క్రీస్తునొద్దకు అనేకులను నడిపించగలుగుతున్నామా? అనేకులను క్రీస్తు యొద్దకు మనం చేర్చగలుగుతున్నామా? ఆకాశం అందున్నటువంటి ఒక నక్షత్రం తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు లేదా అనేక మంది మనుషులను రక్షకుడైనటువంటి క్రీస్తు యొద్దకు నడిపించగలిగినప్పుడు ప్రియులారా, ఆ క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకున్నటువంటి మనము ఎవరమైనా సరే, ఒక్కరినైనా సరే ఈ క్రీస్తు యొద్దకు నడిపించగలుగుతున్నామా? నా దైనందిన జీవితంలో క్రీస్తు యొద్దకు లేదా దేవుని యొద్దకు ఇదిగో నాయన, నా వంతుగా నేను కొంతమందిని నడిపించాను, నా వంతుగా నేను కొంతమందిని దేవుని పరిచయం చేశాను, నా వంతుగా నేను దేవుని గురించిన వాక్యాన్ని వారికి చెప్పి దేవుని యొద్దకు వారిని నడిపించానని గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన వారు మనం ఎంతమంది ఉన్నాం? ఆకాశములో వెలిసినటువంటి ఆ తార తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులను పడిన వారిని, తూర్పు దేశాల్లో ఉన్న అనేక మంది మనుషులను క్రీస్తు అనే రక్షకుని యొద్దకు నడిపించగలిగింది. ఆ క్రీస్తుని నమ్మాం, ఆ క్రీస్తుని అనుసరిస్తున్నాం, ఆ క్రీస్తుని అడుగుజాడల్లో నడుస్తున్నామని చెప్తున్నటువంటి మనము ఎంతమందిని ఆ క్రీస్తు యొద్దకు మనం నడిపించగలుగుతున్నాం? ఎంతమంది ఆ క్రీస్తుని నమ్ముకొనుటకు మనం మార్గదర్శకులుగా ఉన్నాం అనేది ఒకరికొకరిగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు ఆకాశంలోని నక్షత్రములను పోని వారిని మనం బైబిల్ లేఖనాలకు వెళ్ళి చూస్తే ప్రియులారా, ఒకసారి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం ప్రియులారా. ఆకాశంలోని నక్షత్రములు అని నిత్యము ప్రకాశిస్తారంట. వారు ఎవరో త్వరగా చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యంలో ఇలాగ రాయబడింది: బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. ఎవరు నక్షత్రము అనంటే ప్రియులారా, ఎవరు ఆకాశం అందున్న జ్యోతుల వరే నిరంతరము ప్రకాశిస్తారు అని బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే, ఎవరైతే నీతి మార్గంలో నడుస్తూ అనేకులను ఆ మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశం అందున్నటువంటి నక్షత్రములను పోలిన వారే నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారంట. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆకాశం అందున్నటువంటి నక్షత్రములే ప్రకాశించేవాడిగా, ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములను ప్రకాశించే దానిగా, అనేకులను ఆ వెలుగు యొద్దకు ఆకర్షించే దానిగా వాడిగా ఈరోజు నీవు ఉన్నావా? ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు నీవు నిరంతరము ప్రకాశించాలి అని అంటే ముందు నువ్వు నీతిగా నడవాలి. నీవు నీతిగా నడవడం మాత్రమే కాదు, అనేకులు నా నీతి మార్గంలో నువ్వు నడిపించాలి. నువ్వు వెలగడం మాత్రమే కాదు కానీ నీ వెలుగునొద్దకు అనేకులు నువ్వు నడిపించేవాడిగా ఉండాలి. ప్రేమని దేవుని వల్లరా, ఎక్కడో తూర్పు దేశాల్లో పుట్టినటువంటి ఆ నక్షత్రము ఆ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులను, మనుషులను, అనేకులను క్రీస్తు యొద్దకు, ఆ రక్షకుని యొద్దకు నడిపించగలిగితే ఆ రక్షకుని అనుసరిస్తున్నామనే మనము ఎంతమంది మీ దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నాం? మనల్ని బట్టి ఎవరైనా దేవుని యొద్దకు రాగలుగుతున్నారా అనేది ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో ప్రియులారా భూమి మీద ఉన్న బుద్ధిమంతులను పోల్చి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉన్నటువంటి బుద్ధిమంతులు ఎలా ఉంటారో అంటే, ఇదిగో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎలాగైతే నిరంతరము ప్రకాశిస్తాయో వారు కూడా అలాగనే ప్రకాశిస్తారు. వారు ఎవరై అంటే వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు జ్ఞానవంతులని బైబిల్ సెలవిస్తుంది. నీవు కూడా బుద్ధిమంతుడిగా, బుద్ధిమంతురాలుగా ఉండాలి అని అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రముల నిరంతరము నువ్వు ప్రకాశిస్తూ అనేకులకు వెలుగునివ్వాలి అని అంటే ఒకటే, నువ్వు వెలగాలి, అనేకులను
వెలిగించాలి, నువ్వు ప్రకాశించాలి, అనేకులను ప్రకాశించేటట్టుగా నువ్వు చేయాలి, అనేకులకు నువ్వు మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము ప్రియులరా, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు మీరు రాసుకోండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక చిన్నది, ఒక సైన్యాధ్యక్షుడైనటువంటి నయమానుని దేవుని యొద్దకు నడిపించగలిగిందనే విషయం మీ అందరికీ తెలుసు. ఒక చిన్నది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక బానిస పిల్లైనటువంటి ఆ చిన్నది ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ నయమానుని, సిరియా దేశంలో ఉన్న సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆ నయమానుని దేవుని యొద్దకు నడిపించగలిగింది ఆ చిన్నది. అంటే ప్రియులారా, దేవుని గూర్చినటువంటి మాటలు ఆ చిన్నది ఆ నయమానుకి చెప్పింది, తన భార్యకు చెప్పింది. ప్రియులారా, చెప్పబట్టే ఈరోజు నిజమైనటువంటి దేవుని యొద్దకి ఆ సిరియా దేశానికి సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి నయమాను దేవుని యొద్దకు నడిపించబడ్డాడు. ఆ నిజమైన దేవుణ్ణి నమ్ముకోగలిగాడు. ప్రేమని దేవుని ఒక చిన్నది ఒక సైన్యాధ్యక్షుడిని దేవుని యొద్దకు నడిపించగలిగింది. మరి మనం సైన్యాధ్యక్షుల్ని, దేశ అధికారులు మనం నడిపించలేము. కనీసం మన ఇంట్లో వాళ్ళనైనా సరే, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని సరే, మన ఇంటి ఎదురున్న వారిని సరే, మన వీధిలో ఉన్నవారు సరే, మన సమాజంలో ఉన్నా సరే, ఒక్కరికైనా దేవుని గురించి పరిచయం చేసి, ఒక్కరికైనా దేవుని గురించినటువంటి మాటలు చెప్పి, ఒక్కరినైనా దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నామా? నా సహోదరులరా, సహోదరి మనులారా, ఈ సందర్భంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక చిన్న బిడ్డ, ఒక చిన్నది దేవుణ్ణి నమ్మింది, విశ్వసించింది, దేవుని గురించి ఆ సైన్యాధ్యక్షుడికి చెప్పింది. ఆ సైన్యాధ్యక్షుడిని నమ్మించింది. చూడండి, ఆ సైన్యాధ్యక్షుడు ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన లోకమందు దేవతలు, దేవులు అనబడినారు వారు ఎందరున్నప్పటికీ నిజమైన దేవుడు ఒకే ఒక్కడని నమ్మగలిగాడు. ప్రియులారా, దేవునికే స్తోత్రం కలుగును గాక. అలా నువ్వు నమ్మించగలుగుతున్నావా అనేది ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం. ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి 44వ వచనం దాకా మీరు చదువుకుని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సమరయ స్త్రీ సందర్భం గురించి రాయబడింది 4వ అధ్యాయంలో. ఏమండి, ఆ సమరయ స్త్రీ సమరయ పట్టణంలో ఉన్న అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగింది. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఏమండి, ఒక పాపాత్ములైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినగానే తను మార్పు చెంది, తను పాపునని గ్రహించి, తన పాపాన్ని విడిచిపెట్టి ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి, ఇదిగో సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలారా, ఇదిగో నేను చేసిన తప్పులన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూపిస్తాను, మీకు రండి అని చెప్పేసి ప్రియులారా ఆ ఊరందరినీ కదిలించింది. తెలుసు కదా మీకు, ఊరంతా కదిలించబడింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇక ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి కాదు కానీ ప్రత్యక్షంగా నిన్ను చూసి మేము నమ్ముతున్నాం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఒక సమరయ స్త్రీ ప్రియులారా సమరయ పట్టణాన్ని కదిలించగలిగింది. ఆ సమరయ పట్టణంలో ఉన్నటువంటి అనేకులకు క్రీస్తుని గురించి పరిచయం చేసింది. ఇతడు మెస్సయ్య కాడా, ఇతడు రక్షకుడు కాదా, ఇతడు యూదులకు రాజు కాడా అని చెప్పినప్పుడు అనేకులు నమ్మగలిగారు. అనేకులు ఆయన యొద్దకు వచ్చారు, ఆయన నమ్మారు, ఆయన్ని విశ్వసించారు. మనం చెప్పగలుగుతున్నామా? మరి ఒక సమరయ క్రీస్తుని గురించి పరిచయం చేసింది. ఈరోజు మనం ఎంతమంది ఇతరులకు దేవుని వాక్యం చెప్పగలుగుతున్నాం అనేది మనల్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం కూడా మీరు చదువుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం మీరు చదివితే ప్రియులారా, ఆంద్రేయ తన సహోదరుడైన పేతురును క్రీస్తు యొద్దకు నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆంద్రేయ అనేటటువంటి ఈ భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యునిగా ఎంచుకున్నటువంటి ఈయన తన సహోదరుడైనటువంటి పేతురునే దేవుని యొద్దకు నడిపించగలిగాడు. అమ్మ, నువ్వెంతమందిని దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నావు? నీ భర్తను నడిపించగలుగుతున్నావా? నీ భార్యను నడిపించగలుగుతున్నావా? నీ బిడ్డలు నడిపించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు నడిపించగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారిని నడిపించగలుగుతున్నావా? నీ ప్రాణ స్నేహితులు అనబడిన వారిని నువ్వు ఒక్కరైనా దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నావా అనేది ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, నేను రక్షణ పొందాను, నా ఎదుటి వారిని కూడా నేను రక్షించాలనే జ్ఞానము ఈరోజు మనందరికీ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యం కూడా మీరు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రియులారా, పౌలు గారు ఆ రోజుల్లో ప్రియులారా భూమి మీద నడిచే ఒక నక్షత్రములా ప్రకాశించాడు. ఆయన పౌలు గారు జ్ఞానులు కూడా క్రీస్తు యొద్దకు నడిపించగలిగాడు. 14 పత్రికలకు రాయడం మాత్రమే కాకుండా ప్రియులారా అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించగలడం మాత్రమే కాదు కానీ క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు కొరకే తన తలనే ఇచ్చేశాడు ఈ పౌలు గారు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం? క్రిస్మస్ పండుగ వచ్చిందని చెప్పేసి
పండుగ క్రైస్తవులాగా మనం ప్రతి సంవత్సరం దేవుని యొద్దకు వస్తున్నామా? లేదు. నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా నేను బ్రతకాలని వస్తున్నామా అనేది ఎవరికి వారుగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం జ్ఞానులను క్రీస్తు యొద్దకు నడిపించినటువంటి నక్షత్రం వలె ప్రియులరా, మనమందరం కూడా ఏం చేయాలి అంటే, రక్షించబడినటువంటి మనము అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించేటటువంటి వారంగా మనం ఉండాలి. ఒక నోరు లేనటువంటి, జీవము లేనటువంటి, ఆకాశములో పుట్టినటువంటి నక్షత్రమే దేవుని యొద్దకు, ఆ తూర్పు దేశాల్లో ఉన్న జ్ఞానులను, మనుషులను క్రీస్తు యొద్దకు నడిపించగలిగిందంటే, దేవుని ఆత్మను పునికి పుచ్చుకున్న మనమందరము, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నామని చెప్పుకున్న మనమందరం ఎవరిని నడిపించగలుగుతున్నాం దేవుని యొద్దకి? ఎవరికి చెప్పగలుగుతున్నాం దేవుని గూర్చిన మాటలు? ఎవరిని క్రీస్తుని గూర్చి పరిచయం చేయగలుగుతున్నాం? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఉదయం లేచినది సాయంత్రం మొదలుకొని ప్రియులారా, ఏం మాట్లాడుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కరికైనా దేవుని వాక్యాన్ని మనం చెప్పేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎవరికి వారంగా మనం అందరం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. ఇదిగో, ఇదే ఈరోజు క్రీస్తు యొద్దకు నడిపించే నక్షత్రానివా? క్రీస్తు యొద్దకు నడిపించే నక్షత్రానివా? ఆనాడు క్రీస్తు యొద్దకు అనేకులు నడిపించింది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని ఇంటి పైన పెట్టుకోవడం కాదు, ఆ నక్షత్రం ఇంటి మీద ప్రకాశించడం కాదు, ఆ నక్షత్రం వలె నీవే ప్రకాశించుదువుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు వంచండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో బయట ఎంతో చలిగా ఉన్నప్పటికీ, నిద్రాభారంతో ఉన్నప్పటికీ, శరీరాలు సహకరించకపోయినప్పటికీ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన, మా కొరకు లోకరక్షకుడైన క్రీస్తు పుట్టాడు, ఆయనను ఆరాధించుకోవడానికి మేము వెళ్ళాలి అనే ఆశతో, ఆసక్తితో అయ్యా, చిన్న బిడ్డలుగా, యవనస్తులుగా, స్త్రీలుగా, పురుషులుగా, వృద్ధులుగా, ఇదిగో ఇంతమంది ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి చేరుకొని, నేను వచ్చినటువంటి పాటలు పాడుకొని, నీ విలువైన మాటలు విని, నీ బిడ్డలు నాయన తమను తాము బలపరుచుకుంటూ ఉండగా నాయన, ఇదిగో నీ బిడ్డలందరి మీద నీ హస్తం చాపండి. జ్ఞానము కలిగిన వాడు ఇతరులను రక్షిస్తాడని మీరు వాక్యంలో సెలవిచ్చినట్లుగా, ఒక తూర్పు దేశంలో పుట్టిన నక్షత్రము జ్ఞానుల సహితము నీ యొద్దకు నడిపించినట్లుగా, ఇదిగో మీ బిడ్డలుగా మేము కూడా ప్రభువా అయ్యా, అనేకులు నీ యొద్దకు నడిపించేటటువంటి బుద్ధిమంతులుగా, నిత్యము ప్రకాశించే నక్షత్రములే మేమందరం ఉన్నట్లు సహాయం దయచేయమని అయ్యా, మమ్మల్ని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి, ఉదయకాల సమయంలో వారి చేతులు కష్టార్జితం కూడా వెచ్చించి, తమ స్వహస్తాలతో కష్టపడి మా కొరకు మంచి అయా వేడి టీని సిద్ధం చేసి తీసుకొచ్చినటువంటి యాకోబు, ప్రమీల గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తానికి, మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో పలహారం కూడా తీసుకొచ్చారు మన మధ్యలోకి. అమ్మ, ఏం పేరు? ఇంటి పేరు?